మీ ఇంట్లో ఉన్న మీ గ్యాస్ బర్నర్స్ అనేవి ఈ విధంగా నల్లగా అయిపోయాయా? అయితే ఈరోజు నేను చెప్పే టిప్ కనుక మీరు ఫాలో అయితే ఇలా ఉన్న మీ గ్యాస్ బర్నర్స్ అనేవి ఇలా మారతాయి. అంతేకాదు అలాగే ఈ గ్యాస్ స్టవ్ స్టాండ్స్ కూడా జిడ్డు పట్టి ఆయిల్ మరకతో కానీ ఉంటే నేను చెప్పబోయే టిప్ కానీ ఫాలో అయితే ఎంతటి మొండి జిడ్డైనా సరే ఇట్టే పోతుంది. ముందుగా మనం గ్యాస్ బర్నర్స్ని క్లీన్ చేద్దాము. దీనికోసం మనకు కావాల్సింది టీ పొడి. మీరు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు టీ పొడి అనేది తీసుకోండి. అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయినర్ సహాయంతో ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. ఇలాగా వడకట్టుకున్న తర్వాత మీ గ్యాస్ బర్నర్స్ని ఈ నీటిలో వేసుకోండి. ఇలా గ్యాస్ బర్నర్స్ వేసుకున్న తర్వాత ఇందులో మీరు నిమ్మకాయ అనేది పిండుకోవాలి. మీరు నిమ్మరసాన్ని బాగా పిండుకున్న తర్వాత ఆ నిమ్మకాయ చెక్కల్ని కూడా మీరు ఈ వాటర్లోనే వేసేసుకోండి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మోతాదులో బేకింగ్ సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే తర్వాత మనం కలుపుకోవాల్సిన మూడో పదార్థం ఏంటంటే చింతపండు. చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండును తీసుకొని ఈ నీటిలో కలుపుకోండి. ఇలా మీరు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో మొత్తం కలుపుకోండి. మీరు ఈ వాటర్లో ఈ బర్నర్స్ అనేవి దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటేనే వాటి మీద ఉన్న జిడ్డంతా కూడా ఈజీగా పోతుంది. ఇలా గంట సేపు బాగా నానిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు దాదాపుగా సగం వరకు ఆ జిడ్డుదనం మొత్తం కూడా పోతుంది. తర్వాత మీరు చింతపండు తీసుకొని అంటే ఆ నీటిలో నానబెట్టుకున్న చింతపండు తీసుకొని ఒకసారి ఆ బర్నర్స్ మొత్తంతో కూడా రుద్దండి. తర్వాత అలాగే నిమ్మకాయని కూడా తీసుకొని ఒకసారి బర్నర్స్ మొత్తాన్ని కూడా రుద్దండి. తర్వాత మీరేం చేయాలి అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆ డిష్ లిక్విడ్ని తీసుకోండి. అందులో కాస్తంత వాటర్ కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక టూత్ బ్రష్ సహాయంతో ఈ లిక్విడ్లో డిప్ చేసుకొని బాగా శుభ్రంగా నీట్గా కడుక్కోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు పైన అలాగే లోపల కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా కానీ వాష్ చేసేస్తే నల్లగా ఉన్న మీ బర్నర్స్ అనేవి ఇలాగ మారిపోతాయి. తర్వాత ఈ స్టాండ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత అందులో బట్టర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది తీసుకోండి. మీ దగ్గర సర్ఫ్ కానీ ఉంటే మీరు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో సర్ఫ్ కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు డిష్ లిక్విడ్ ఉంటుంది కదా, మీరు ఏ బ్రాండ్దైనా సరే తీసుకొని ఈ వాటర్లో కలుపుకోండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో మీరు కలుపుకోవాల్సిన మూడో పదార్థం నిమ్మకాయ. చూస్తున్నారు కదా, మీరు ఈ సైజ్ అంతా నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఈ నిమ్మకాయ పిండుకున్న తర్వాత మీరు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో బేకింగ్ సోడాని కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ స్టాండ్స్ అనేవి దీనిలో పెట్టుకొని వీటిని కూడా మీరు దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా బాగా నానిన తర్వాత మీరు స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఈ స్టాండ్స్ అంతా కూడా నీట్గా కడుక్కోండి. ఇక్కడ మీరు చూడవచ్చు చాలా మొండిగా ఉన్న జిడ్డంతా కూడా ఎలా వదిలిపోతుందో. ఈ టిప్ మీకు బాగా వర్కౌట్ అవ్వాలి అంటే మీరు రాత్రంతా కూడా ఈ నీటిలో మీరు ఈ బర్నర్స్ అలాగే ఈ స్టాండ్ అనేది నీటిలో నానబెట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా పోతుంది. టైం లేదు అనుకుంటే కనీసం ఒక 1 గంట సేపైనా సరే వీటిని నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు వీటిని ఎంతసేపు అయితే నానబెట్టుకుంటారో దాన్ని బట్టి మీకు ఈ జిడ్డు అనేది పోతుంది. ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.